హలో ఫ్రెండ్స్, నేను కిరణ్ చెర్ల. గతంలో అర్బన్ నక్సల్స్, తుకుడే తుకుడే గ్యాంగ్, యాంటీ నేషనల్స్ ఈ మాటలు వినుంటారు. ఇప్పుడు దిమాగి నక్సల్స్ అనే మాట వచ్చింది. ఆయుధాలు పట్టుకున్న నక్సలైట్లు ఇప్పుడు లేరు, కానీ దిమాగి నక్సలైట్లు అంటే మేధో నక్సలైట్లు ఉన్నారట. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు ప్రధాని మోడీ. మరి ఎవరి దిమాగి నక్సల్స్, ఎవరి బుర్ర ఉన్న నక్సల్స్, ఎవరి మేధావులైన నక్సల్స్? ఎవరంటే ఉద్యమాలు చేసేవాళ్ళు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు, మొన్నటి సిజేపీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవాళ్ళు. వాళ్ళనే ఇప్పుడు మోడీ దిమాగి నక్సల్స్ అని పిలుస్తున్నాడు. ఇట్లా పిలవడం వాళ్ళను ప్రజల్లో బద్నాం చేసే ప్రయత్నమా? అసలు మోడీ మాటల వెనుక ఉద్దేశం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. దిమాగి అంటే ఇంటెలెక్చువల్స్, మేధావులు, వాళ్ళతోనే జాగ్రత్త అంటున్నాడు. అదేంటి? ఆలోచించగలిగిన వాళ్ళతోనే కదా అసలు ప్రయోజనం, ఆలోచించగలిగిన వాళ్లే కదా అవసరం. బేవకూఫ్ల వల్ల ప్రయోజనం ఏంటి? ఇడియట్ల వల్ల ప్రయోజనం ఏంటి? కానీ మోడీకి మాత్రం దిమాగీలు శత్రువుల్లా కనిపిస్తున్నారు. ఎందుకు అంటే ఇంతకాలం చాలా జాగ్రత్తగా బీజేపీ ఐటీ సెల్ కట్టిన కోట, బీజేపీ నేతలు ఇచ్చుకున్న ఎలివేషన్లు, బిల్డ్ చేసుకున్న ఇమేజ్, ఈ మొత్తాన్ని జెన్జీ యువత దుమ్ములో కలిపేసింది. జంతర్ మంతర్ నిరసనలు మోడీ ప్రభుత్వాన్ని మామూలుగా వణికించలేదు. అందుకే ఈ 12 ఏళ్లలో మొదటిసారి ఒక కేంద్ర మంత్రి ఈ రకంగా రాజీనామా చేశాడు. ఢిల్లీ నిరసనల సందర్భంగా విద్యార్థుల ప్రొటెస్టులు జరిగిన తీరు ప్రపంచాన్ని ఆకర్షించింది. మీమ్స్, రీల్స్, ప్లకార్డుల హోరుకు మోడీ భయపడడం అందరూ గమనించారు. అసలు పార్లమెంటుకు 20 రోజులకు పైగా అమిత్ షా, మోడీ రాలేకపోయారు. ప్రతిపక్షాలు ఎన్ని డిమాండ్లు చేసినా మొహం చూపటానికి కూడా సిద్ధంగా లేరు వాళ్ళు. ఇక లేటెస్ట్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, ఇతను నల్సార్ విద్యార్థుల్ని టార్గెట్ చేయబోయాడు. చీఫ్ జస్టిస్నే రావద్దంటారా అని ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు. కానీ కొద్ది గంటల్లోనే రియలైజ్ అయ్యాడు. మోడీ ప్రభుత్వం నెత్తి మీద ముట్టిందా లేదా తనే రియలైజ్ అయ్యాడా అనేది తర్వాత సంగతి, కానీ తన నిర్ణయాల్ని మాత్రం వెనక్కి తీసుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే యువత ఉద్యమం మోడీకి ఇచ్చిన షాక్ చిన్నది కాదని అర్థమవుతుంది. అయితే అది షాక్ మాత్రమే తప్ప రియలైజేషన్ కాదు. ఆ తర్వాత మోడీలో ఎలాంటి మార్పు రాలేదు, ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆగస్టు 15 వేడుకల్లో మోడీ అన్న మాట అలాంటిది. దేశంలో సాయుధ నక్సలిజం అంతమైంది, కానీ ఆ స్థానంలో దిమాగి నక్సల్స్ పొంచి ఉన్నారంటూ కామెంట్ చేశాడు. మోడీ ఏమంటున్నాడంటే దిమాగీలతో జాగ్రత్త అట, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే వాళ్లే కదా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది, వాళ్లే కదా ప్రభుత్వ తప్పుల్ని జనానికి అర్థమయ్యేలా చెప్తోంది, వాళ్లే కదా మోడీ ప్రభుత్వం చెప్పే అబద్ధాలను విడమర్చి ప్రజలకు చెప్తోంది. అంటే ప్రభుత్వ అసలు రూపాన్ని జనం ముందు నిలబెడుతున్నారు కాబట్టి, తప్పుల్ని నిలదీస్తున్నారు కాబట్టి, ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళంటే మోడీకి పడదు. అందుకే ప్రజలు వాళ్లకు దూరంగా ఉండాలట. అంటే కింద పడ్డ పై చేయనట్టు, ఓడిపోయినా ఇతరుల్ని బ్లేమ్ చేస్తున్నట్టు, ఉద్యమం ముందు తల వంచే పరిస్థితి వచ్చినా దిమాగి నక్సల్స్ పేరుతో ప్రచారం చేస్తున్నాడు మోడీ. చేతిలో ఆయుధాలుంటే ఏ ఎన్కౌంటరో చేస్తుండేవాడు ఈపాటికే. కానీ ఇక్కడ ఆయుధం బ్రెయిన్. దానివల్లనే ఇప్పుడు మోడీ ఈ రకంగా మాట్లాడుతున్నాడు. 12 ఏళ్లుగా దేశాన్ని ఆలోచనకు దూరంగా ఉంచడానికి తెగ ప్రయత్నించిన మోడీ ఇప్పుడు ఒక్కసారిగా కొత్త తరం అన్ని సంఖ్యలు తెంచుకొని అవతలున్నది ఎవరైతే మాకేంటి అని దూసుకురావడం చూసి బిత్తరపోతున్నాడు. దాని ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, దాని ఫలితమే బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రివర్స్ గేర్. ఇక్కడ విషయం గమనించాలి. ఇన్నేళ్లు ప్రశ్నించిన వాళ్లకు ఏదో ఒక పేరు పెట్టి కార్నర్ చేశారు. కొంతకాలం అర్బన్ నక్సల్స్ అన్నారు, తుకుడే తుకుడే గ్యాంగ్ అన్నారు, యాంటీ నేషనల్స్ అన్నారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు వాళ్ళు యాంటీ నేషనల్ అయిపోతారట. ఆ రకంగా చిత్రించింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళనే దిమాగి నక్సల్స్ అంటున్నాడు మోడీ. ఈ మాటలు వింటే ఈ నెల రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు మరో దారి లేక, గత్యంతరం లేక తీసుకున్నవే తప్ప తన ప్రభుత్వం చేస్తున్న తప్పుని రియలైజ్ అయి కాదు అని అర్థమవుతుంది. మోడీ దిమాగి నక్సల్స్ అనగానే దిమాగి నక్సల్స్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. గంటల్లోనే లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇన్స్టా, ట్విట్టర్ హ్యాండిల్స్లో ఇప్పుడు వీటిదే హడావుడి. గతంలో చీఫ్ జస్టిస్ బొద్దింకలోని రెచ్చగొట్టాడు. ఇప్పుడు ప్రధాని దిమాగి నక్సల్స్ అని వాళ్ళని మరింతగా ఒక్కటి చేస్తున్నాడు. ప్రశ్నించేవాళ్ళు, సమస్యల్ని లేవనెత్తుతున్న వాళ్ళు, ప్రతిపక్షాలు అన్నీ మేం దిమాగి నక్సల్స్ అంటూ కామెంట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, చిదంబరం, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, నటుడు ప్రకాష్ రాజ్ వరకు అందరూ మేం దిమాగి నక్సల్స్
మేం దిమాగి నక్సల్స్ మే అని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఆ రకంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇప్పుడు అది వైరల్ అవుతోంది. ఓవరాల్గా ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఉంటాయి. వాళ్ళకు అవసరమైంది ప్రభుత్వాలు చేయాలి. అది ప్రభుత్వ పెద్దల పని. అంతే తప్ప ప్రభుత్వ చేతగానితనాన్ని, లోపాలని, తప్పుల్ని నిలదీస్తే, ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ అని, దిమాగి నక్సల్స్ అని బెదిరించటం, తప్పించుకోవాలని చూడడం జనానికి అర్థం కాదా? అన్నిటికీ మించి ఇక ముందు ఎన్ని ఎత్తులు వేసినా ఒక్కసారి మొదలైన పతనం అంత తేలిగ్గా ఆగే పరిస్థితి కనిపించటం లేదు.